రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషణ రాజేశ్వరరావు నమస్కారం. వడ్డాది సుబ్బారాయుడు అనే కవిగారి వైవాహిక జీవితం చాలా పరితాపకరమైనది. వారికి కళత్ర వియోగం అలా వాటిల్లుతూనే ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5గురు భార్యలు వరుసగా చనిపోయారు. 1881లో సుబ్బారాయుడు గారు తమ దుఃఖాన్ని సతీ స్మృతి అనే కావ్యంగా వెళ్ళబోసుకున్నారు. ఆంధ్ర భాషా సంజీవనంలో ముద్రితమైన ఈ కావ్యం ఉత్తరోత్తర గ్రంథరూపంలో వెలువడింది. తర్వాత రోజుల్లో ఆ తెలుగు కావ్యం చదివిన ఒక నాగపూరి విద్యార్థి వియోగ గీతి అనే మరాఠీ కవితను రచించి ప్రచురించారు. అది పాఠకుల హృదయాలను ఎంతో కదిలించి వేసింది. ఇంత చిన్నతనంలో కవికి భార్యావియోగం కలిగినందుకు ఎందరో వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఊరడింపు ఉత్తరాలు ఎన్నో వచ్చాయి. అయితే అప్పటికి ఇంకా ఆ విద్యార్థికి పెళ్లి కాలేదు. ఈ ఉదంతం తర్వాత ఆ విద్యార్థి మళ్ళా కవిత్వం రాసిన దాఖలాలు కనపడవు. ఆ విద్యార్థి తర్వాత రోజుల్లో ఎందరో సాహితీమూర్తులకు సహచరుడై, ప్రోత్సాహకుడై, స్ఫూర్తి ప్రదాతయ్యై, అజ్ఞానాంధకారంలో నిద్రణమైన తెలుగు జాతిని మేలుకొలిపిన మహాపురుషుడిలో ఒకడై రాణించిన శ్రీ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు. శ్రీ లక్ష్మణరావు గారు కృష్ణా జిల్లా పెనుగొంచిప్రోలు గ్రామంలో శ్రీమతి గంగమ్మ శ్రీ వెంకటప్పయ్య దంపతులకు 1877 మే 18వ తేదీన జన్మించారు. బాల్యంలోనే తండ్రి చనిపోవడంతో సవతి అన్నగారైన శంకర్రావు గారితో భువనగిరిలో కొంతకాలం నివసించారు. లక్ష్మణరావు గారికి భువనగిరిలోనే అక్షరాభ్యాసం జరిగింది. తెలుగు సంస్కృతాలు అక్కడే ప్రారంభించారు. తన అక్క అచ్చమాంబగారి పెళ్లి జరిగిన తర్వాత ఈయన కూడా తన అక్క తల్లిగారులతో పాటు బావగారి వద్దకు నాగపూరు వెళ్ళిపోయారు. ఆ అక్కగారే తెలుగులో మొదటి కథానిక రచయిత్రిగా కీర్తి సంపాదించుకున్న శ్రీమతి బండారు అచ్చమాంబగారు. లక్ష్మణరావు గారు నాగపూర్లో ఉంటూ మరాఠీ భాషను నేర్చుకున్నారు. 1900 సంవత్సరంలో బిఏ పట్టా పుచ్చుకొని తర్వాత ప్రైవేటుగా ఎంఏ ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థి దశలో ఉండగానే కేసరి, మహారాష్ట్ర వంటి పత్రికలలో వ్యాసాలు రాయడమే కాకుండా వివిధ వాదోపవాదాల్లో కూడా పాల్గొనేవారు. రామాయణంలో పర్ణశాల ఎక్కడ ఉండేది అనే దానికి సమాధానంగా నాసికా త్రయంబకం వద్ద అని లోకమాన్య బాలగంగాధర తిలక్ అంతటి వారు వాదిస్తే, కాదు కాదు, ఆంధ్రదేశంలో భద్రాచలం దగ్గర ఉంది అని లక్ష్మణరావు గారు ధైర్యంగా తర్కబద్ధంగా రాయగలిగారు. దీనితో మహారాష్ట్ర విద్యాలోకం ఆశ్చర్యచకితమైంది. ముఖ్యంగా తిలక్ గారికి లక్ష్మణరావు గారితో పరిచయం కలిగించింది ఈ పర్ణశాల వివాదమే. నాటి నుంచి వారిద్దరికీ గాఢమైన మైత్రి కుదిరింది. లక్ష్మణరావు గారు సమాచార్, వివిధ, విజ్ఞాన విస్తార్ అనే మరాఠీ పత్రికలకు కొంతకాలం సంపాదకత్వం వహించారు. మరాఠీ భాషలో గ్రంథ పరిష్కరణ కూడా ఆయన చేపట్టారు. మూరోపంత్ రచించిన భారతంలోని కర్ణపర్వాన్ని పరిశోధించి పరిష్కరించి ప్రకటించారు. తెలుగు, మరాఠీ, ఇంగ్లీష్ మాత్రమే కాక సంస్కృతము, బెంగాలీ, ఉర్దూ, హిందీ భాషల్లోనూ ప్రావీణ్యతను సంపాదించారు. నాగపూర్లో ఉంటూనే తెలుగు పత్రికల్లో వ్యాసాలు రాసేవారు. అప్పట్లో బెజవాడ క్రైస్తవ పాఠశాలలో ఉపాధ్యాయులైన శ్రీ రాయసం వెంకటశివుడు గారు స్త్రీ విద్యావ్యాప్తి కోసం నడిపే తెలుగు జనానా పత్రికలో అచ్చమాంబ, లక్ష్మణరావు గారు వ్యాసాలు రాసేవారు. శివాజీ చరిత్రము ఆయన మొదటి తెలుగు గ్రంథము. హిందూ మహాయుగము, ముస్లిం మహాయుగము వంటి వ్యాసాలు రాశారు. మహారాష్ట్రలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆయనకు మునగాల రాజా నాయన వెంకటరంగారావు సంస్థానంలో ఉద్యోగం లభించింది. రాజాగారు తెలుగు భాషాభిమాని. లక్ష్మణరావు ఉద్యోగం చేస్తూనే తన సాహితీ వ్యాసాన్ని కొనసాగించేలా తగిన విశ్రాంతిని, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మునగాల్ జమీందారు గారికి సంస్థానపు లావాదేవీల వల్ల ఇటు హైదరాబాద్తోనూ అటు బందరు చట్టపట్టణాలతోనూ సంబంధాలు ఉండేవి. అందువలన రంగారావు గారు, లక్ష్మణరావు గారు హైదరాబాద్కు ఎక్కువ తిరిగేవారు. అక్కడ వారికి చక్కని సంస్కారం గల మిత్రులు ఉండేవారు. రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహశాస్త్రి ఈ మిత్రుల్లో చాలా ముఖ్యులు. వీరందరికీ ఆ రోజుల్లో ఒకటే చింత, హైదరాబాదులోనూ తెలంగాణలోనూ జనాభా లెక్కల రీత్యా తెలుగువారి సంఖ్య ఎక్కువే గాని తెలుగు భాషకు అక్కడ అతి గతి లేదు.
ఈ దౌర్భాగ్యాన్ని పోగొట్టాలంటే ప్రజల చేత చదివించాలి. తెలుగు భాషా స్థితిని మెరుగుపరచాలి. ఆ ఉద్దేశంతోనే లక్ష్మణరావు గారు ఈ సహచరులతో కలిసి 1901 సెప్టెంబర్ 1వ తేదీ నాడు హైదరాబాదులో ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. దానికి శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం అని పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇదే ఆధునిక పద్ధతులపై స్థాపించిన మొట్టమొదటి గ్రంథాలయం. సమాజం ముందడుగు వేయాలంటే విజ్ఞానంలో అభివృద్ధి అత్యవసరమైనదని గుర్తించిన లక్ష్మణరావు గారు నాయన వెంకటరంగారావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, రావిచెట్టు రంగారావు వంటి వారితో కలిసి 1906లో హైదరాబాదులో విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి స్థాపించారు. అందరికీ ఆధునిక విజ్ఞానాన్ని అందించడానికి తెలుగులో విజ్ఞాన శాస్త్రము, చరిత్ర వంటి విషయాలలో పుస్తకాలు ప్రచురించడం వారి లక్ష్యం. ఈ లక్ష్యంతో విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి 1906 నుండి 1910 మధ్యకాలంలో 30కి పైగా గ్రంథాలను ప్రచురించింది. 1922 డిసెంబర్ 27న హైదరాబాదులో లక్ష్మణరావు, ఆదిరాజు వీరభద్రరావు మొదలైన వారు కలిసి ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించారు. చరిత్ర పరిశోధన, శాసన గ్రంథాలను, అముద్రిత గ్రంథాలను ప్రకటించడం ఈ సంస్థ తాలూకా ముఖ్య లక్ష్యాలు. లక్ష్మణరావు గారి సాహితీ జీవితంలో మిగిలినవన్నీ ఒక ఎత్తు అయితే ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం ఒక్కటే ఒక ఎత్తు. ప్రపంచంలోని విజ్ఞానాన్ని తెలుగువారందరికీ పంచిపెట్టాలని ఆయన తప్పించిపోయి 1912 కాలంలో ఈ బృహత్ కార్యానికి పూనుకున్నారు. అలా ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం ఆ కారం 3 సంపుటాలు అయిన తర్వాత 1923 జూలై 12న తన 46 ఏళ్ల వయస్సులో ఆంధ్ర సంపుటం రాయడానికి శాసనాలను పరిశీలిస్తూనే కందుకూరి వీరేశలింగం గారు మరణించిన ఇంటిలో అదే గదిలో లక్ష్మణరావు గారు స్వర్గస్థులయ్యారు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక అద్భుత సంస్థ అని పలువురు ప్రముఖులచే ప్రశంసించబడిన శ్రీ లక్ష్మణరావు గారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.